శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉత్తర క్రియా వివరణ. శ్రాద్ధ ప్రశంస. శ్రద్ధతో శ్రాద్ధం చేయి మనుజుడు బ్రహ్మ, దేవేంద్ర, రుద్ర, అశ్విని, దేవ, సూర్య, అగ్ని, వసు, వాయువులను, విశ్వేదేవతలను, పితృగణములను, పశుపక్షులను, మనుజులను, సర్పమును, ఋషిగణమును, ఇంకను సమస్త భూతములతోనూ ఒప్పు సకల జగత్తును సంతోషపెట్టిన వాడగును. ప్రతి మాసము అమావాస్య నాడు కృష్ణపక్షమందు అష్టకలయందు శ్రాద్ధం చేయవలను. కాలములను చెప్పెదను వినుము. శ్రాద్ధమునకు తగిన ద్రవ్యము విశిష్టమైన బ్రాహ్మణుడు సంప్రాప్తం కాగా తెలుసుకుని శ్రాద్ధం పెట్టవలను. అట్లే వ్యతిపాత నామక యోగమందు దక్షిణ ఉత్తరాయణ కాలమందు విఘవమునందు సంక్రమణమందు సూర్యచంద్ర గ్రహణములందు నక్షత్ర గ్రహ పీడలందు దుష్టస్వప్నమును కన్నను నూతన ధాన్యం వచ్చినప్పుడు కామ్యశ్రాద్ధమును చేయవలను. అమావాస్య, అనురాధ, విశాఖ, స్వాతి నక్షత్రములతో కూడినప్పుడు పెట్టిన శ్రాద్ధములచే పితృగణము 8 సంవత్సరముల తృప్తిని పొందును. పుష్యమి, ఆర్ద్ర, పునర్వసు నక్షత్రములతో కూడిన అమావాస్య యందు అర్చితులై పితృదేవతలు 12 వార్షిక తృప్తిని పొందుదురు. ధనిష్ట, పూర్వభాద్ర, శతభిషక్ నక్షత్రములతో కూడిన అమావాస్య పితరులకు దేవతలకు తృప్తిని కలుగజేయగోరు మనుజులకు దుర్లభమైనది. ఈ పైన చెప్పిన 9 నక్షత్రములతో కూడిన అమావాస్య యందు పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు తృప్తిని ఇచ్చును. అట్లే తృప్తినిచ్చు మరొక శ్రాద్ధం చెప్పెదను వినుము. ఇది వినయవంతుడు పితృభక్తుడు అగు నైలుడు అనగా సనత్కుమారుని చే చెప్పబడినది. సనత్కుమారుడు ఇట్లు పలికెను. వైశాఖ శుక్ల తదియ, కార్తీక శుక్ల నవమి, భాద్రపద కృష్ణ త్రయోదశి, మాఘకృష్ణ అమావాస్య ఈ 4 తిథులు పవిత్రములు, యుగాదులు అని పురాణములందు చెప్పబడినవి. సూర్యచంద్ర గ్రహణములందు త్రిశ్రోష్టకల అనగా మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన, కృష్ణ సప్తమి, అష్టమి, నవమి యందు దక్షిణ ఉత్తరాయణములందు మంచి నీరైన పువ్వులతో కలిపి నియమవంతుడై పితృదేవతల కొరకు అంజలులు సమర్పించవలను. అట్లు చేసినడల 1000 సంవత్సరములు శ్రాద్ధం చేసినట్లు అని పితృదేవతలు ఈ రహస్యం చెప్పుదురు. మాఘకృష్ణ అమావాస్య శతభిషక్ నక్షత్ర యోగం కలుగుట చే పితృదేవతలకు సామాన్య పుణ్యములతో రాదు. ధనిష్ట నక్షత్రములతో కూడిన ఆ కాలమందు తత్కుల సంజాతులకు నరుల చేయబడిన జలములో 10,000 సంవత్సరముల వరకు తృప్తిని ఇయ్యగలవు. ఆ కాలమే పూర్వభాద్రతో కూడిన ఎడల అట్టి సమయమున ఇయ్యబడిన శ్రాద్ధము గొప్ప తృప్తిని కలుగజేయును. పితృదేవతలు 1000 యుగములు గాఢముగా నిద్రింతురు. గంగా, శతద్రు, యమున, విపాస, సరస్వతి, నైమిసారణ్యగత, గోమతీ నదులలో స్నానం చేసి పితృదేవతలకు చేసిన అర్చనము తనకు దురితనాశం చేయును. భాద్రపద కృష్ణ త్రయోదశి నాడు మఘానక్షత్ర యోగం నందు చేసిన శ్రాద్ధం వలన తృప్తి చెంది పితరులిట్లు గానం చేయుచుందురు. మాఘకృష్ణ పక్షంన శుభతీర్థ ఫలంతో పుత్రాదులు చేయబడిన శ్రాద్ధంతో తృప్తిని చెందితిమి. పరిశుద్ధమగు మనసు, ధనము, ప్రశస్తమగు కాలము చెప్పబడిన విధి, యథోక్తమగు పాత్ర, గొప్ప భక్తియు మనుజులకు కోరిన కోరికలు ఇయ్యగలవు. పితృదేవతలచే గానం చేయబడిన ఈ శ్లోకములను రాజా వినుము. నీవట్లే చేసిన ఈ విషయమే దృఢచిత్తంతో ప్రవర్తిల్లము. మన వంశంనందు విత్తసాక్ష్యము ఉండియూ లేదనుకొనుట చేయక మనకు పిండ ప్రదానం చేయి బుద్ధిమంతుడు ధన్యుడు అగు జనుడు పుట్టున సంపద కలిగి మనల్ని ఉద్దేశించి బ్రాహ్మణుల కొరకు రత్నమును, వస్త్రమును, గొప్ప వాహనమును, సర్వభోగాధికమును, ధనమును ఇచ్చేవాడు మన వంశమున పుట్టున పరిమితమగు సంపద కలవాడై తత్కాలమును భక్తి నమ్రుడై యథాశక్తిగా అన్నంతో యోగ్యులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టువాడు మన వంశమున పుట్టున అన్నప్రదానం చేయుటకు శక్తి లేక తన శక్తి కొలదు ధాన్యము కానీ అపక్వ తండులమును అల్పమైన దక్షిణను బ్రాహ్మణోత్తములకు ఇచ్చేవాడు పుట్టున అంతకు కూడా సామర్థ్యం లేక కరాగ్రమున ఉన్న తిలలను బ్రాహ్మణ శ్రేష్ఠునకు నమస్కరించి ఇచ్చేవాడైనా పుట్టున లేక 7-8 నువ్వు గింజలతో కూడిన జలాంజలి అయినను భక్తి నమ్రుడై ఇచ్చేవాడైనా పుట్టున ఆ మాత్రం కూడా లేనివాడే ఎచ్చటైనా సంపాదించి గోవుల కొరకు ఒక్క దినమైనా సంతుష్టిని కలిగించు గడ్డి మొదలగు దాన్నైనా శ్రద్ధతో మాకు తృప్తికై ఇచ్చేవాడు పుట్టున ఏమీయూ లేనిచో వనమునకు వెళ్ళి తన లేమిని ప్రకటించుటకై 2 చేతులను ఎత్తి సూర్యాది దిక్పరిపాలకులను ఉద్దేశించి ఈ శ్లోకమును బిగ్గరగా పఠించవలెను. నాకు హిరణ్యాది రూపధనము కానీ జీవనధనమగు ధాన్యాధికము కానీ శ్రాద్ధమునకు ఉపయోగపడనిది లేదు. మా పితృదేవతలకు నమస్కరించుచున్నాను. మీ ప్రీతి కొరకై ఆకాశం నందు నా ఈ చేతులను ఎత్తి తిని నా భక్తితో దేవతలు తృప్తి చెందుదురుగాక. ఔరువుడు ఇట్లు పలికెను. భావాభావ ప్రయోగార్హమగునట్లు పితృదేవతల చేది చెప్పబడినది. శక్తి అశక్తి ప్రయుక్త కృత్యమగు దీన్ని ఆచరించిన ఎడల శ్రాద్ధము వానిచే చేయబడినట్లే.
శ్రాద్ధ భోక్తలు. శ్రాద్ధమందు ఎట్టి గుణములు గల వారు బ్రాహ్మణులను భుజింప చేయవలెనో చెప్పెదను వినడం. త్రినాచికేత ద్వితీయ కాటకమందున్న 3 అనువాకములకు త్రినాచికేత మంత్రములను చదివినవాడు లేక తదర్థానుష్ఠానం చేయువాడు. త్రిమధు మధువాత అను 3 రుక్కులను అధ్యయనం చేసినవాడు లేక అది వ్రతముగా కలవాడు లేక ఛాందోగ్యోక్తమగు మధు విద్యానిష్ట కలవాడు. త్రిసువర్ణ బ్రహ్మమేతమాం అను అనువాకత్రయమును అధ్యయనం చేసినవాడు లేక తద్వ్రతుడు లేక చతుర్వర్ణ అను రుక్కును అధ్యయనం చేసినవాడు లేక తద్వ్రతుడు. షడంగవిత్ శిక్షా వ్యాకరణాది షడంగములతో కూడిన వేదమును అధ్యయనం చేసినవాడు తదర్థ ప్రచారకుడు. యోగి బ్రహ్మధ్యానం చేయువాడు. జ్యేష్ఠ సామగ దాన్ని చెప్పువాడు. ఋత్విక్కు మేనల్లుడు దౌహిత్రుడు అల్లుడు పిల్లనిచ్చిన మామ మేనమామ తపోనిష్ఠుడు. పంచ అగ్ని అభిరత ఆహవనీయాది త్రేతాగ్నులు సభ్యాగ్నులు 2 మొత్తం 5 అగ్నుల యందు అభిరితుడు లేక వేదాంతములందు చెప్పబడిన ద్యు పర్జన్య పృథివీ పురుష యోషిత్ రూప పంచాగ్ని విద్యను ఉపాసించువాడు. శిష్యులు వియంకులు మాతాపితరులను సేవించువాడు. పైన చెప్పిన గుణములు గల బ్రాహ్మణులను శ్రాద్ధమునందు ప్రథమమును పితృదేవతల సంతుష్టికై వినియోగించవలెను. వారు దొరకని సమయములందు అనుకల్పమునందు ఆ గుణములు లేని వారిని నియోగించవలెను. ఓం శాంతి శాంతి శాంతి.